ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య నామములో ఈ ఉదయకాల సమయములు మీకు శుభవందనాలండి. యోహాన్ రాసిన సువార్త 14వ అధ్యాయం 27వ వాక్యాన్ని చదువుకుని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చున్నట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసయ్య తన శిష్యులతో పలికిన శ్రేష్టమైన వాక్యం ఇది. వాళ్ళ హృదయం ఎందుకు కలవరపడినది? ఎందుకు వాళ్ళ యొక్క సమాధానాన్ని కోల్పోయిన పరిస్థితి వచ్చినది? ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళ యొక్క హృదయం కలవరపడిన పరిస్థితిలో ప్రభు అయిన యేసయ్య ఈ మాటను వాళ్ళతో పలికాడు. ప్రభు అయిన యేసయ్య ఇక మీదట మాతో ఉండడు, ఆయన యొక్క సంబంధాన్ని మేము కోల్పోబోతున్నాము, ఎందుకంటే ఆయన మాతో ఉండబోవడం లేదు అనేటువంటి యొక్క దృఢమైన యొక్క ఆలోచన వాళ్ళలో వచ్చినందువలన వాళ్ళ హృదయం కలవరపడడానికి ప్రారంభించినది. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సమయంలోనే ప్రభు అయిన యేసయ్య వాళ్ళకి చెప్పాడు, లోకమిచ్చు సమాధానము కాదు, నా యొక్క సమాధానాన్నే మీకు ఇస్తానని దేవుడు ఇక్కడ పలుకుచున్నాడు. ఒక వ్యక్తిగత జీవితం ఎందుకు సమాధానాన్ని కోల్పోతుంది అని ఒక ప్రశ్నను మనం అడిగితే, ఎప్పుడైతే దేవుని యొక్క సంబంధాన్ని కోల్పోతారో, ఎప్పుడైతే దేవునితో ఉండే సంబంధాన్ని కోల్పోతారో వాళ్ళ జీవితంలో సమాధానం ఉండదు. వాళ్ళ జీవితంలో నిజమైన సమాధానం ఉండదు. దేవుని యొక్క నెమ్మది సమాధానం అనేది ఉండదు. ఎక్కడికి వెళ్ళినా సమాధానం ఉండదు. ఏమి చేసినా సమాధానం ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాధానానికి మూల కారణం ఒకటే, దేవునితో సరి అయిన సంబంధం కలిగి ఉండడం. మన జీవితాన్ని ప్రభు అయిన యేసయ్యతో నింపుకోవడమే ఆ సమాధానానికి మార్గము. ఈ ఉదయకాల సమయంలో ఒక ప్రశ్న మిమ్మల్ని అడగడానికి నేను ఇష్టపడుతున్నాను. సమాధానంగా మీరు ఉన్నారా? ఒకవేళ సమాధానం మీ జీవితంలో లేకపోతే దానికి కారణమేమి? ఈ ఉదయకాల సమయంలో దేవుని చూసి అడుగుదామా? ప్రభు అయిన యేసయ్యా, నా హృదయాన్ని ఈ సమాధానంతో నింపండి. సరి అయిన సంబంధం మీతో నేను కలిగి ఉండాలి. ఈ లోకంలో ఎటువంటి పరిస్థితులు నా జీవితంలో వచ్చినా మీతో కూడా సరి అయినటువంటి సంబంధం కలిగి ఉండడానికి నాకు సహాయం చేయండి. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామా? మహోన్నతమైన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నా ప్రియ సహోదర సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళని ఆశీర్వదించండి. నా రాజా, ఎవరంత సమాధానాన్ని కోల్పోయి, అయ్యో నా జీవితంలో సమాధానం లేదే, నా హృదయంలో సమాధానం లేదే, నేను ఎక్కడికి వెళితే సమాధానాన్ని నేను పొందుకోగలను అని బాధతో ప్రార్థన చేసే ప్రతి ఒక్క దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ సమాధానంతో వాళ్ళను నింపండి, ముట్టండి. మీ వాక్యాలతో వాళ్ళ హృదయాన్ని నింపడానికి సహాయం చేయండి. మీ బిడ్డలు మీ వేద గ్రంథాన్ని చదవడానికి, ధ్యానించడానికి సహాయం చేయండి. నా రాజా, మీతో సరి అయిన సంబంధం కలిగి ఉండడానికి సహాయం చేయండి. మీ మహోన్నతమైన ప్రసన్నత అపరిమితంగా మీ బిడ్డల పైన దిగివచ్చును గాక నాయనా. మీ బిడ్డల్ని ఆశీర్వదించండి, వాళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదించండి, వాళ్ళ చేపట్టి చేసే పనులను ఆశీర్వదించండి. మహిమ ఘనత స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్, ఆమేన్.